సిఎల్పి మీటింగ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ మంత్రులు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ సమక్షంలో దాదాపు 5:30 అంటే దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈవెన్ లంచ్ బ్రేక్ ఇవ్వకుండా మేము 14 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పిన కార్యక్రమాలను కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఇంకా మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి. నిన్న మనం దేశంలోనే మొట్టమొదటిసారి బీసీ కులగణన చేపట్టి దేశానికే ఆదర్శం అని చెప్పిన రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ ఎవరన్నీ చెప్పినా మాటలకే పరిమితమైతే 3 దశాబ్దాల కోరిక మా ముఖ్యమంత్రి గారు ఒక ఫేమస్ అడ్వకేట్ నియమించి దాన్ని ఫైట్ చేపించి ఇవాళ దాన్ని కూడా నిన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దీనికి తోడు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100% మంది కాంగ్రెస్ పార్టీ గెలవలసిందే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు తెలంగాణలో. బీజేపీ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్కి పరిమితమైంది తప్ప వాళ్ళు ఏ స్కీమ్ ఒకటి కూడా మనం చేసిన స్కీమ్లను ఒకటి కూడా చేసింది లేదు. వాళ్ళు ఎంతసేపు దోపిడీకి పాల్పడ్డారు చెప్పి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇట్లా ఉన్నా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. మేమందరం కూడా కొన్ని అడ్వైజులు ఇవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇండివిజువల్గా ఏం పెద్ద చర్చ లేదు. పార్టీ బలోపేతం మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ కొత్తగా ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఉద్దేశించి సీఎం గారు చెప్పడం జరిగింది. మొదటిసారి గెలవడం ఈజీ మీకు, రెండవసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది. మిమ్మల్ని అభిమానించే ఎమ్మెల్యే చర్చల ఎమ్మెల్యే అడిగిరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది బయటేరు అసంతృప్తి చర్చ జరిగిందా? అసంతృప్తి ఎమ్మెల్యేల సమస్య సాల్వ్ అయిందా? ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే దాన్ని చర్చ అంటారా? ఆయన బీఆర్ఎస్ బీజేపీలో ఉంటే బీజేపీలో ఉంటే దాంట్లో పొలిటికల్ చర్చ అంటారు. దాన్ని మా పార్టీ ఎమ్మెల్యేలు ఉట్టిగా రేపు అసెంబ్లీ ఇది ఉన్నదిగా కులగణన ఉన్నది, ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఈ స్కీమ్స్ ఇండ్లు స్కీమ్స్ మన 26 తారీఖు జనవరి 26 రోజు లాంచ్ చేసినాం మండలానికో విలేజ్. దాని మీద సర్పంచ్ ఎలక్షన్ మీద వాళ్ళు కూర్చొని డిన్నర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం. మేము కూడా మంత్రులు చాలాసార్లు 5-6 మంత్రులు మినిస్టర్లు మేము డిన్నర్కి పోతుంటాం నిజాం క్లబ్ సెక్రటరియట్లో ఉన్నప్పుడు. దాన్ని రాజకీయంగా మీరు దాన్ని సరే ప్రతిపక్షాలు అంటే వాళ్ళకి ఏం పని లేదు 10 ఏళ్ళు వాళ్ళు చేసింది లేదు చెప్పేది లేక దీని గురించి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఎవరు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక కుటుంబం, సీఎం గారి నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం. ఆ కుటుంబాలు అంతే ఉంటాయి. చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. దాన్ని మేము ఇంటర్నల్గా పరిష్కరించుకుంటాం తప్ప ఈరోజు జరిగింది మాత్రం ప్యూర్గా తెలంగాణలో 99% జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అది 15 రోజులు 20 రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అందరం కూడా ఈరోజు మీరే చూశారు. లంచ్ బ్రేక్ చేయకుండా 7 గంటలు మాట్లాడినామంటే మేము ఎంత చిత్తశుద్ధితోని నిన్న ఈ కార్యక్రమం 2 మంచి స్కీమ్ 2 మంచి కులగన అంటే ఇవాళ 90% తేలింది. జనాభాకు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి. ఒకవేళ లేట్ అయితే కూడా పార్టీ పరంగా కూడా 42% పైన బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఆ మాట చెప్పమని చెప్పండి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చెప్పమని చెప్పండి. అసలు కేటీఆర్ బీసీల గురించి మాట్లాడే లేదు. కులగణనలో పాల్గొనడం వారికి దాని గురించి ఎందుకు సంబంధం? అదే మీరు ఆయన ముఖ్యమంత్రి పర్మనెంట్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కొడుకే, నెంబర్ 2 మినిస్టర్ అది అల్లుడే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎవరు? జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అలాంటి పార్టీ మా పార్టీ కులగణన చేసి ఇంటింటికి క్లియర్గా చేసుకున్నాం. వాళ్ళు 12 గంటలు 7 గంటల నుంచి 7 గంటల వరకు బొంబాయి దుబాయ్కి వెళ్ళి పిలిపించుకొని బీఎంఈకి వెళ్ళి చేసి
దాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. మేము ఇవాళ అసెంబ్లీలో బాధాపుతో బయట పెట్టాము. ఇంకేం కావాలి? మీరు ప్రెస్ కూడా సహకరించండి. మీ సహచార మంత్రి పైన కంప్లైంట్ చేశారు అసంతృప్త ఎమ్మెల్యేలు, ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ సహచార ఎమ్మెల్యేలే కాంప్లైంట్ చేసినట్టు ఎక్కడ లేదు. మేము మా దృష్టికి రాలేదు. ఎవరి మీద ఎవరు కాంప్లైంట్ చేయలేదు. ఇవన్నీ పత్రికల టీవీల సృష్టి మాత్రమే. తీర్మాన్ బలన విషయంలో అధిష్టాన వర్గం అన్ని కూడా గమనిస్తుంది. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, పిసిసి ప్రెసిడెంట్ నిన్న ప్రకటన చేశాను. కాబట్టి అది పిసిసి లెవెల్లో ఉన్న సబ్జెక్టు. నేను గవర్నమెంట్ మినిస్టర్గా గవర్నమెంట్ స్కీమ్స్ మేము చేయబోయే కార్యక్రమాలు చెప్పాను. రేపు ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. పిసిసి ప్రెసిడెంట్ గారు దాని మీద అంటే మనం ప్రకటన చేశానుగా. తప్పకుండా ఎవరైనా పార్టీ లైన్ దాటి మన కులం గురించి చెప్పుకొని ఆ కులానికి ఏమో కావట్లేదు మంచిదే, కానీ ఇతర కులాన్ని బహిరంగంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిట్టడానికి కూడా మేము ఖండిస్తున్నాం. అది పిసిసి ఏఐసిసి లెవెల్లో చూసుకుంటుంది. కేటీఆర్ పోయింది ఇబ్రాహిం ఎమ్మెల్యేలే కాదు, ఆ కవిత కేసు మీదనో ఆయన ఈడీ కేసు మీదనో అడ్వకేట్ని మాట్లాడుకుంటూ పోయి ఉంటుండొచ్చు. మళ్ళా ఈ 12 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చింది కదా, దాని మీద మంచిగా అడ్వకేట్ మాట్లాడుకుంటానికి పోయినట్టుండు. అంతే తప్ప ఆయనకు